అవసరం వాడికి స్టేజ్ ఎక్కి ఏదో మాటలు కాకపోతే గుర్తు పెట్టుకో 2025 పక్క జగన్ అన్నే నిలబడేది. అది పుట్టించింది ఎవరు? మేము. మా జగన్ తిట్టేంత లెవెల్ అయింది. విశ్వక్సేన మాట్లాడలేదు కదా అన్న, అది పృథ్వీరాజ్ గారు మాట్లాడారు కదా. విశ్వక్సేన గారికి ఏం సంబంధం? నేను ఏదో ఏలు పెట్టి చూపించింది, ఏదో ఏలు ఎక్కడ పెట్టుకోని చెప్పి ఏలు పెట్టాడు. పీక్కోవాలని మేము పీక్ చూపించాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు లైలా మూవీ ఈ రోజు February 14 రిలీజ్ ఉంది. సో రిలీజ్ ఉన్నా కూడా మూవీ అయితే డిజాస్టర్ అని చెప్పేసి, మూవీ పోయింది, మూవీ దొబ్బింది అని చెప్పేసి అసలు ఒక రేంజ్లో కామెంట్స్ వస్తున్నాయి. అసలు దీని అంతటికి కారణం ఎవరు, అసలు ఎందుకు వైసీపీ కార్యకర్తలకి సారీ చెప్పినా కూడా, విశ్వక్సేన్ సారీ చెప్పినా కూడా అసలు డిజాస్టర్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అంటే అంత ఒక సినిమా హీరో అని చెప్పేసి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సారీ చెప్పినా కూడా ఎందుకు వైసీపీ కార్యకర్తలు మన విశ్వక్సేన్ని బాయ్కాట్ చేస్తున్నారు, ఎందుకు సినిమాని ఆడనివ్వట్లేదు? ఒక సినిమా అంటే ప్రొడక్షన్ అందరూ చాలా మంది, కొన్ని వందల మంది కలిసి కష్టపడి పనిచేస్తే ఒక సినిమా అవుతుంది. అలాంటి సినిమాని ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? మరి కూటమి ప్రభుత్వం నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, టీడీపీ ఫ్యాన్స్ కానీ ఎందుకు, ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎందుకు మన లైలా సినిమాకి సపోర్ట్ చేయట్లేదు? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆంధ్రాలో, సో కడపలో, ఆయన వైసీపీ కార్యకర్త. సో ఆయన అడిగి తెలుసుకుందాం, ఎందుకు మీకు అంత కోపం విశ్వక్సేన అంటే, ఎందుకు అంత పగ అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి ఆయన కాల్ చేస్తున్నా. ఆయన పేరు రాజు. ఆయన కాల్ చేసి అడుగుతాం అసలు ఎందుకు మీరు బాయ్కాట్ చేయాలనుకుంటున్నారు సినిమాకి. అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు అంత హేట్రెడ్. హలో, హాయ్ బాయ్. చెప్పనా అన్నా? కాదన్నా, ఇది మన విశ్వక్సేన సినిమా రిలీజ్ కదన్నా ఇవాళ February 14 కదా. అయితే కాదు, మొత్తం మీ వైసీపీ వాళ్ళు మొత్తం మరి అంతే ఉంటది. అవసరం వాడికి స్టేజ్ ఎక్కి ఏదో మాటలు కాకపోతే మా జగన్ తిట్టేంత లెవెల్ అయింది. చెప్పండి ఎలా అంటే సినిమా ఈవెంట్ అన్నప్పుడు సినిమా గురించి మాట్లాడాలి కానీ నీకు పాలిటిక్స్ 11 సీట్లు అని నీకెందుకు? కరెక్టేనా? మన విశ్వక్సేన మాట్లాడలేదు కదా అన్న, అది పృథ్వీరాజ్ గారు మాట్లాడారు కదా. విశ్వక్సేన గారికి ఏం సంబంధం? నేను ఏదో ఏలు పెట్టి చూపించింది, ఏదో ఏలు ఎక్కడ పెట్టుకోని చెప్పి ఏలు పెట్టాడు. అవును, మరి అంతకు ముందే సారీ చెప్పింది కదన్నా. సారీ చెప్పిన తర్వాత అది వేలు విషయం, తర్వాత విషయం, కానీ సారీ చెప్పింది కదా. కూడా ఏలు ఇలా పెట్టాడు. పీక్కోవాలని మేము పీక్ చూపించాం. అంటే తక్కువ. ఇప్పుడు సారీ చెప్తే వదిలేద్దాం అనుకున్నారా అన్న మీరు? వదిలేద్దాం అనుకున్నాం, కానీ ఆ ఐటమ్ మాకు నచ్చలేదు. అసలు మనం జగన్ అన్నం తిట్టడం ఏంటంతా వాడంతా తోపా తువా అనుకుంటున్నా కాదన్నా. ఇప్పుడు జగన్ అన్నని అంటే వైసీపీ ప్రభుత్వం చిన్న కామెంట్ చేస్తే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక సినిమా అంటే చాలా మంది పనిచేస్తారు కదన్నా. ఇక్కడ చెప్తాం, మేము జగన్ అన్నకి వీరాభిమానం. ఈ హీరోలంతా వేస్ట్ ఆఫ్ టాపిక్. నాకు ఆయన అంటే అభిమానం ఉంది. ఆయన మీద ఒక చిన్న ఇష్యూ, చిన్న పోరాడన్నా కూడా ఆయన కుటుంబాలు దిగుతా. ఇంకా అర్థం చేసుకో. కరెక్ట్ అన్నా. ఇప్పుడు వేదిక మీద ఒక ఏమంటారు స్టేజ్ ఎక్కి ఎంతగానో 11 సీట్లు అవి మాట్లాడినప్పుడు ఇక్కడ కోపం వస్తుంది. మరి మా కోపం వస్తే మా మనోభావం దెబ్బతింటే ఇలాగే ఉంటుంది అవుట్పుట్. కాదన్నా, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే ఇలాంటి చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, దానికి అంటే చాలా మంది సినిమా ఉంటే నువ్వు సినిమా టాపిక్ మాట్లాడు, సినిమా మీద నీకు ఇష్యూ అయితే మాట్లాడు. లాస్ట్ ఇన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని పోను 11 సీట్లు లెక్కలు చెప్తాంట ఏందైనా. కాదన్నా, ఇప్పుడు ఒక నిమిషం, విశ్వక్సేన కూడా మిడిల్ ఫింగర్ చూపించింది, అది సినిమాకి సంబంధించిన ఇష్యూ కదా, అది మీ వైసీపీ వాళ్ళకి చూపించలేదు కదా. ఆయన ముందే చెప్పిండు కదా, ఆయన కూడా మీరు ఎందుకు ఆ మిడిల్ ఫింగర్ ని? ఆయన అట్లనే ఏం చెప్పలేదన్నా, అట్లనే ఏం చెప్పలేదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జగన్ తెచ్చినందుకు, నెక్స్ట్ ఆయన ఫింగర్ చూపించినందుకు చాలా అంటే చాలా హట్ అయ్యాం. హట్ అయితే ఇంత ఉంటది. అంటే చిరంజీవి గారిని స్టేజ్ మీద పిలిచిన చిరంజీవి గారి గురించి కూడా మీరు హట్ అయ్యారా? అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా మీరు
హట్ అయ్యారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నారు, మేము పదవిలో లేవన్నా. టైగర్ పదవిలో ఉన్నా లేకపోయినా టైగర్ అది గుర్తు పెట్టుకో. నువ్వు పదవికి వచ్చి ఏం గొప్ప అన్న. ఒకటి అడుగు చెప్తారా? చెప్పు అన్న. ఇప్పుడు అధికారం వాళ్ళది ఉందన్న. ఇప్పుడు 2029లో మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అంటే మీ జగన్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారని మీకు నమ్మకం ఉందా అన్న? మీకు రాసి పెట్టుకో. ఈరోజు డేట్ ఎంత? ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు చెప్తున్నా, గుర్తు పెట్టుకో. 2025 పక్క జగన్ అన్నే నిలబడేది. కరెక్టే అన్న. కానీ ఇప్పుడు రాజకీయాలకి సంబంధం లేని విశ్వక్సేన్ని ఎందుకు గుంజడం అని నేను అంటున్నా. రాజకీయాలకు సంబంధం లేదు కదా ఆయనకి. ఆయనకి లేని అన్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు వస్తున్నారని చెప్పేసి ఎమ్మడానికి పోయారు. ఎమ్మడానికి పోయినప్పుడు ఇక మరి స్పీచ్ మాట్లాడతాం కదా, ఏమంటారు ఈయనంత పచ్చిత్తు ఈయనంత ఇదన్నప్పుడు సౌండ్ వినపడింది. సౌండ్ వినపడినప్పుడు ఆపాలిగా. కాదన్నా, సరే అన్న, ఓకే ఆయన చేసిండు. అంత మాత్రాన మీ వైసీపీ వాళ్ళు సినిమాని ఆపేంత దమ్ము మీకుందా అన్న? దమ్ము గురించి మాట్లాడక తమ్ముడు, ఇది చాలా తక్కువ. ఇంకా గట్టిగా మాట్లాడుంటే దమ్ము ఇంకా ఏమంటారు మీరు ఫేస్ చేయలేరు మమ్మల్ని. నిజంగా అంటే మీరు ఫేస్ చేయలేరు. అంటే మీరు ఇంత చేస్తారని అనుకోలేదన్న. విశ్వక్సేన గారు కూడా అనుకోని ఉంటారు. ఎందుకంటే సినిమా చూస్తుంటే మొత్తం టికెట్లన్నీ చేస్తేనే నెక్స్ట్ టైం వేదిక మీద ఎలా మాట్లాడో తెలుస్తుంది. ఇలా చెయ్యాలి. ఇలా చేస్తే నెక్స్ట్ స్టేజ్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఒకటి ఎట్లా అంటే వాళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా ఎట్లా మరి అది ఇవ్వాలా నేర్చుకోవాలా. సరే అన్న. ఈయన పెద్ద పద్ధతి అన్నట్టు ఆల్రెడీ దొరికిన సంవత్సరం ఈయన జగన్ అన్న గురించి మాట్లాడలేదు లేదప్ప. సరే అన్న, మీ పవర్ ఇప్పుడు తెలిసింది. సో నిజంగా నాకు కూడా ఒక వణుకైతే పుట్టిందన్న. నిజంగా జగన్ గారికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంత సోషల్ మీడియా పవర్ ఉందా అని. లేదన్న, నేను జగన్ అన్న అంటే ఫస్ట్ ఒక రెస్పెక్ట్, ఒక భయం కూడా ఉందన్న. జగన్ అన్న అంటే ఆ మాత్రం భయం ఉంటది.